గుంటూరు నగరంలో విషాదం చోటు చేసుకుంది. దేవాపురంలో నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ కూలీ నిర్మాణ కార్మికుడు ఒకరు మృతి చెందారు. నగరానికి చెందిన తోట అప్పారావు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ కల్వర్ట్ కూలిపోయింది. కల్వర్ట్ కూలిపోవడంతోనే ఆ నిర్మాణ సామాగ్రి కింద ఒక్కసారిగా అప్పారావు చిక్కుకుపోయాడు. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిసేపటి తర్వాత అప్పారావు చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు ప్రొక్లైనర్ సాయంతో మొత్తాన్ని కూడా అక్కడున్న ఏదైతే నిర్మాణ సామాగ్రి అదేవిధంగా కూలిపోయిన శిథిలాలన్నింటినీ కూడా అక్కడి నుంచి తొలగించారు. గత కొంతకాలంగా నగరంలో చాలా పెద్ద ఎత్తున కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సైడ్ డ్రైన్సు, కల్వర్ట్లు, అదేవిధంగా పీకల వాగులో ఎక్కడా కూడా నీరు నిలబడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున నిర్మాణ కార్యక్రమాలను అయితే కార్పొరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే దేవాపురంలో ఒక ఓపెన్ డ్రైన్ ఏదైతే మన పీకల వాగు ఉందో పీకల వాగు మీద ఒక కల్వర్ట్ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం జరుగుతున్న సమయంలో నిన్న కురిసిన వర్షానికి భారీ ఎత్తున నీరు కూడా డ్రైన్లో ప్రవహిస్తుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయాన్నే పనుల్లోకి వెళ్ళిన అప్పారావు మీద ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. దీంతో ఆ శిథిలాల కింద చిక్కుకున్న అప్పారావు మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ కూడా పరిశీలించారు. ఎవరైతే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుడు చనిపోయాడో అతని కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, టీడీపీ నేతలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి